చినుకు పడితే చాలు మళ్ళీ అమరావతి వార్తల్లోకి వచ్చేస్తుంది. తాజాగా పెనుమాక దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్ వ్యవహారం దుమారం రేపుతుంది. వర్షపు నీరు కారణంగా కొండవీటు వాగు కట్ట తెగి నేరుగా రిజర్వాయర్లోకి నీరు ప్రవహించడంతో అనేక వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. దాంతో ఇప్పుడు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అమరావతిలో భూ రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరిగాయి అంటూ ప్రభుత్వం అంగీకరిస్తుంది. చాలా ఆసక్తికరం. అమరావతి కేంద్రంగా అడ్డగోలుగా భూదందా జరుగుతోంది అని ఇన్నాళ్లుగా వినిపిస్తున్న విమర్శలు, అంతేకాకుండా ఈ భూ అక్రమాల పేరుతో భారీగా దందా నడుస్తోంది అనే ఆరోపణలు పెద్ద స్థాయిలో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ తోసిపుస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించడమే కాకుండా అలాంటి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు, అదనపు భూములు రిజిస్ట్రేషన్లకు పాల్పడినటువంటి అధికారి మీద చర్యలు కూడా తీసుకుంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దాసు అనే అధికారికి ఏకంగా పెన్షన్లో కోతేస్తూ నిర్ణయం వెలువరించింది. ప్రతి నెల ఆయనకి దక్కేటువంటి పెన్షన్లో 6% కోత విధించబోతున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ జరిపినటువంటి దర్యాప్తులో అమరావతి పేరుతో అదనపు భూములు రిజిస్ట్రేషన్ చేశారు అని తేల్చింది. ఆ తేల్చిన దానికి బాధ్యుడిగా దాసు అనే ఎస్డిసిగా నిర్ధారించింది. అందుకు భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. మరి అదే నిజమైతే, అదనపు భూములు రిజిస్ట్రేషన్లు జరుగుంటే దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? అదనపు రిజిస్ట్రేషన్లు అక్రమంగా పాల్పడినటువంటి అధికారి మీద రిటైర్మెంట్ తర్వాత కూడా చర్యలు తీసుకోవడానికి ఆతృత ప్రదర్శించినటువంటి ప్రభుత్వం మరి ఆ అక్రమార్కులు ఎవరన్నది ఎందుకు బయట పెట్టడం లేదు? ఆ అక్రమార్కుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి దశలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది? కేవలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మీద చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అమరావతి పేరుతో అనేక రకాల భూములు, ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్స్, వాటితో పాటుగా అనేక రకాల భూములన్నింటినీ కొంతమంది రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ద్వారా సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నట్టుగా రికార్డులు సృష్టించి తద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు అనే విమర్శలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నారా బ్రాహ్మణ్ పేరుతో కొనుగోలు చేసినటువంటి భూమే ఒకనాడు శ్మశానంగా సిఆర్డిఏ రికార్డుల్లో ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఆ శ్మశాన స్థలాన్ని కూడా ఒకరు సిఆర్డిఏకి అప్పగించినట్టు, సిఆర్డిఏ వాళ్ళకి నేరుగా ప్లాట్లు కేటాయించినట్టు, ఆ ప్లాట్లని నారా బ్రాహ్మణి కొనుగోలు చేసినట్టుగా చెప్పినటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపింది. ఆ క్రమంలోనే ఇతర అనేక రకాల భూ వివాదాలు అమరావతి చుట్టూ ఉన్నటువంటి తరుణంలో తాజాగా ఈ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే నిర్ధారించింది. అంటే మరి భూ అక్రమాలు జరిగినప్పుడు, అడ్డగోలుగా అదనపు భూములు రిజిస్ట్రేషన్లు చేసేసినప్పుడు, తగిన చర్యలు తీసుకున్నప్పుడు అందుకు మూలమైనటువంటి వాళ్ళు, లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఆ రిజిస్ట్రేషన్లకు కారకులు అందరి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటే దాస్ అనే అధికారి మీద మాత్రమే పెన్షన్లో కోత పెట్టి సరిపెట్టేస్తే ఏమైనా సమంజసమా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మొత్తంగా అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విషయంలో భారీగా అక్రమాలు సాగినటువంటి విషయం మరోసారి అధికారికంగానే రూఢి అయ్యింది. ఈ తరుణంలో ప్రభుత్వం మాత్రం నామమాత్రపు చర్యలతో, తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టడం సమంజసం కాదనేటువంటి వాదన అయితే బలంగా ఉంది.